జస్ప్రీత్ బుమ్రా 2016లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచి అతను భారత బౌలింగ్ దళానికి మించి ఒకే ఒక్క సైనికుడిగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సేన అతని ప్రదర్శనలు అసాధారణం. సేనా దేశాల్లో బుమ్రా 5 వికెట్లు తీసిన సందర్భాలు 10 సార్లు జస్ప్రీత్ బుమ్రా, 10 సార్లు మిగతా అన్ని భారత బౌలర్లు కలిపి, 6 సార్లు మొత్తం శ్రీలంక బౌలర్లు, 3 సార్లు మొత్తం పాకిస్తాన్ బౌలర్లు, 2 సార్లు మొత్తం బంగ్లాదేశ్ బౌలర్లు. ఈ గణాంకాలు చూస్తే బుమ్రా ఎక్కడ ఉన్నాడో, మిగతా వాళ్లు ఎక్కడున్నారో స్పష్టంగా తెలుస్తుంది. వీటిలో కూడా అతడు సాధించిన చాలా విజయాలు విదేశీ నేలపై అతి కఠినమైన పిచ్లపై సాధించినవే. ఈ గణాంకాలు ఒకే ఒక్క విషయాన్ని చెబుతున్నాయి: బుమ్రా అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కాలంలో అంతటి స్థాయిలో అటాకింగ్ యాక్యురసీ కలిగిన బౌలర్ ఇంకొకరు లేరు. అతను తానే మ్యాచ్లు గెలిపిస్తున్నాడు, తన భుజాలపై భారత బౌలింగ్ను మోస్తున్నాడు. బుమ్రా వన్ మ్యాన్ ఆర్మీ కాదు, వన్ మ్యాన్ మిరాకిల్. వీటిని చూస్తే ఒక్క మాటలో చెప్పాలి: బుమ్రా లాంటి బౌలర్ తరం తర్వాతే జన్మిస్తాడు.